అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగల హెడ్లైన్స్. ప్రైవేటు ఉద్యోగులే టార్గెట్. దేశం మొత్తం మీద ఈ ఏడాది 37% నేరాలు పెరిగినాయట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రావి చెట్టుకు వేప చెట్టుకు చేసిండ్రు పెళ్లి, హాజరు పడ్డరు ఊరోళ్ళందరూ వెళ్ళి. వరదలకు కొట్టుకుపోయిన ఇల్లు, మస్తు నష్టపోయారు జనాలు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో దొరికిండు అంబులెన్స్ డ్రైవరు, శిక్ష ఎక్కియాల్సిందేనట బరాబరు. ఏఏ మిషన్ రాస్తున్నది పెన్నుతోని, ఇక ఎంత అంటే అంత రాయొచ్చు మాటలతోటి. నిన్న చందమామ మీదికి పోయేటందుకు ఏమేం సర్దుకోవాలో తెలుసుకుంటానా అన్నాడు మా రాజేషు. మరి పోయిండో ఇన్నే తిరుగుతున్నాడు కదా. 2 రోజుల్లో అడ్జస్ట్ చేస్తా, నాకు వచ్చేటి ఉన్నాయి, కార్డ్ పేమెంట్ కట్టేది ఉన్నది అందుకని. ఓ రాజేషు ఏం చేస్తున్నావు? వాష్ బేసిన్ లో చేపలు పడుతున్నా. పడ్డాయా మరి? లేదు, ఇంకా నువ్వు వస్తే పడతాయేమో. అమ్మో నేను రాను, నాకు నీళ్ళంటే భయం. మస్తు తెలివి ఉన్నది నీకు. థ్యాంక్ యూ. సరే గానీ ఒక 5,000 అవసరం ఉన్నాయి, అడ్జస్ట్ చేయరాదు, మళ్ళీ ఒక 2 రోజులు ఇస్తా. నావే 5,000 పోయినాయి రాజేషు, ఉంటే ఇచ్చేదాన్ని. పైసలు పోయినాయా? ఎట్లా ఏమో తెలియదు, ఉన్నాయే 5,000 అకౌంట్లా. నిన్న రాత్రి కూడా ఉండే, పొద్దున లేసేసరికి కట్ అయ్యి 0 చూపిస్తున్నది. ఎవరికన్నా పంపుడో ఏమన్నా కోనుడో చేసినవేమో. ఏం కోన్లే, నిజం. మరి పైసలు ఎట్లా పోతాయి అబ్బా? కొంపదీసి ఫోన్ కి ఏదైనా లింక్ వస్తే ఓపెన్ చేసినవా ఏంది? లింకా? ఫ్రీగా ల్యాప్టాప్ ఇస్తున్నారని ఏదో లింక్ వస్తే ఓపెన్ చేసిన, కానీ రాలే. ఆహా, ఫ్రీగా వస్తున్నది అనగానే నువ్వు పట్ట ఓపెన్ చేసినావు, అందుకే వాళ్ళు నీ అకౌంట్ క్లోజ్ చేసిరు. ఎవరు? సైబర్ నేరగాళ్ళు. సైబర్ నేరగాళ్ళా? అంటేగా నా పైసలు పోయినట్టేనా? మరి అందుకే ఆఫర్లని ఫ్రీ అని మెసేజ్లు రాగానే పిచ్చి లింకులు అన్ని ఓపెన్ చేయొద్దు అని. వేస్ట్ గాళ్ళు ల్యాప్టాప్ వస్తుందనే ఆశ పెట్టిరు గాని రాలే, అన్ని అబద్ధాలే. ఓ ట్యూబ్ లైటు. ఇంకొకసారి అట్లాంటి లింకులు వస్తే ఓపెన్ చేయక ఎవి పడతావి. ఇప్పటికే 6 నెలల్లో 681 కోట్లు కొట్టేసినరట సైబర్ నేరగాళ్ళు. 681 కోట్ల? అది కూడా ఉత్త 6 నెలలనేనా? హైలైట్ ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారట. ఎందుకట్లా? ఎందుకంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ వాళ్ళు అయితేనే ఇంటర్నెట్ ను టెక్నాలజీని ఎక్కువ వాడుతున్నారట, ఆన్లైన్లలో ఎక్కువ కొనుగోలు చేస్తున్నారట, క్రెడిట్ కార్డులు బాగా వాడుతున్నారట. వామ్మో, దేశం మొత్తం మీద ఈ ఏడాది 37% నేరాలు పెరిగినాయట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, అయితే అర్జెంటుగా నేను HR సార్ ఫోన్ చేస్తా. ఎందుకు? నన్ను ప్రైవేట్ ఎంప్లాయీగా తీసేసి గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఐడి కార్డు ఇవ్వమంట. అట్లయితే సైబర్ నేరగాళ్ళు పైసలు కొట్టేరు కదా. నీ అరికాలు మస్తు షార్ప్. అదేంది మెదడు షార్ప్ అంటారు కదా. మరి నీకు అరికాలలోనే ఉన్నది కదా మెదడు. సర్లే, తర్వాత కలుస్తా, నేను డబ్బులు అరేంజ్ చేసుకోవాలి, ఉంటా. పబ్లిక్ మీరు కూడా నా లెక్క ఎన్ని పడితే అన్ని లింకులు ఓపెన్ చేసి ఓటీపీలు చెప్పి పైసలు పోగొట్టుకోకుర్రి. భద్రం. మీకు పెళ్ళయింది కదా, కానోళ్ళు ఎవరన్నా ఉంటే పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయో మీకు తెలుసు కదా. అయినా ఎన్ని పెళ్ళిళ్ళకు పోయి ఉండరు తీయుర్రు మీరు. ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు లగ్గం చేసుకుంటారు తెలియదా? అయితే మీరు ఎన్నో రకాల పెళ్ళిళ్ళను చూసుంటారు కావచ్చు, కానీ గిడో కాడ జరగబోయే పెళ్ళిని మాత్రం ఇంతకు ముందెప్పుడు చూసుంటారులా. అగ్ని సాక్షిగా వేప చెట్టుకు రావి చెట్టుకు పెళ్లి చేసిర్రు. ఇంకో ఈ ఊరోళ్ళందరి ముందే ధూమ్ ధామ్ గా జరిగింది పెళ్లి. సేమ్ మనుషులకు పెళ్లి చేసినప్పుడు ఎట్లనైతే మంత్రాలు చదువుతారో పంతులు అట్లనే మంత్రాలు చదువుకుంటా ఈ పెళ్లి జరిపినరు. అయినా మనుషులకు పెళ్లి చేస్తారు గాని ఇట్లా చెట్లకు పెళ్లి ఏంది విచిత్రంగా. ఈ పెళ్లికి ఇంతమంది ఆధారపడుడేంది అని అంటే జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు ఊరోళ్ళందరూ కలిసి ఈ పెళ్లి జరిపిర్రు. ఇట్లా రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేస్తే ఊర్లో ఉన్నోళ్ళంతా సంతోషంగా ఉంటారట, అన్ని శుభాలే జరుగుతాయట. పెళ్లి కానోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ చెట్ల చుట్టూ తిరిగితే వాళ్ళకు లగ్గమైతుందట, లగ్గమైన వాళ్ళకు సంతానం కలుగుతుందట. ఆ నమ్మకంతోనే ఇంకా ఊరోళ్ళందరూ కలిసి ఇట్లా రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేసిర్రు. భీమన్న దంపతులు వెంకటపతి దంపతులు ఈ కళ్యాణం దగ్గరుండి జరిపించిర్రు. ఇక ఈ పెళ్లికి ఊళ్ళున్న అమ్మలక్కలంతా చాలా మంది ఆధారపడ్డారు. మరి పెళ్లి అంటే మంచిగా తయారు కావాలి కదా. మన అక్కలందరూ కొత్త బట్టలు కట్టుకొని నగలు పెట్టుకొని మస్తుగా అందంగా తయారయ్యే వచ్చారు. అన్నట్టు భోజనాలు కూడా మంచిగానే పెట్టిరట. కానీ భలేగా ఉన్నది కదా నుల్లా. చెట్ల తీర్థం పోయిన వాళ్ళని చూసినాం కానీ ఇట్లా చెట్ల పెళ్లికి వచ్చిన వాళ్ళని మాత్రం వీళ్ళనే చూస్తున్నాము. ఏమంటారు?
పట్నంలో కొట్టిన 3 గంటల వానకే అంత ఆగమాగమైంది. అమీర్పేట రోడ్లు చెరువులైనాయి, మియాపూర్ రోడ్లు మునిగిపోయినాయి. ఇక ట్రాఫిక్ ముచ్చట ఎట్లున్నదో, ఎంత నరకం అనుభవించుర్రో అటు ట్రాఫిక్లో చిక్కుకున్నోళ్ళకు తెలుసు. ఆ ముచ్చటంతా వీడియోలలో చూసినా మనకు తెలుసు కదా. మరి 3 గంటల వానకే మనం ఇంతగానం బాధపడుతుంటే ఇటు చూడండి, ఈ వరదకు ఊరుకు ఊరే ఎంత ఆగంలో పడ్డదో. భగవంతా దేవుడా, ఊరుకు ఊరే మునిగిపోయింది పో. 2 సెకండ్లు, 2 అంటే 2 సెకండ్లల్లా ఊరు మొత్తం చెరువు అయిపోయింది. కండ్ల ముంగటనే కనుమరుగైంది ఊరంతా. 2-3 సెకండ్లకు ముందు ఊరు పరిస్థితి, ఆ తర్వాత ఊరి పరిస్థితి ఎట్లయిందంటే చెప్పవశమే కాదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఉత్తరకాశీ పట్టణంలో పరిస్థితి ఇది. క్లౌడ్ బరస్ట్ దాటికి ఒక్కసారిగా వరదొస్తే 100 మంది కొట్టుకుపోయిర్రు. కొందరి ప్రాణాలు కూడా పోయినాయి. అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఎక్కడి వానలో, ఎక్కడి క్లౌడ్ బరస్ట్లో పోండ్రి. వానలు పడాల్సిన దగ్గరనే వడవు, ఒక్కొక్క కాన్నేమో ఇట్లా జనాలను ఆగం పట్టిస్తున్నాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, గిటి చూడుండ్రి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లా ఈ పోలీసారి ఇంట్లోకి నీళ్ళు వచ్చి అంతా మునిగిపోతే ఎట్లా దండం పెట్టి ఇంటి మీదకి వెళ్ళి డైవ్లు వేసుకుంటా ఈత కొట్టిండో. ఈయనేంది ఇంట్లోకి నీళ్ళు వస్తే సంబరపడుతున్నాడు అని అంటే, గంగమ్మ తల్లే మా ఇంటికి ఇట్లా వచ్చిందంటే అంతకంటే అదృష్టం ఏముంటదని అంటున్నాడు. వాన పరిస్థితి ఎప్పటికే ఇట్లా చేసినా గానీ మీరైతే ఇటువంటి ఏకుండ్రి అని వచ్చిండు. పాపం నీళ్ళు వచ్చి ఇల్లంతా మునిగిందని మనం అనుకున్నా, ఆ అన్నకు మాత్రం అటువంటి ఫీలింగ్ ఏం లేదు. ఒక్కొక్కల ఆనందం ఒక్కో తీరు ఉంటుంది. ఈ అన్నది కూడా అట్లనే ఉన్నది. అయితే ఇది బయటి రాష్ట్రాలలో ముచ్చట. అయితే మన పట్నంలో నిన్న కురిసిన వర్షానికి ఎక్కడికక్కడే అంత నానిపోతే బంజారా హిల్స్లో చూడుర్రి ఇట్లా వాటర్ ట్యాంకర్ పడిపోయింది. అదృష్టం ఏంటంటే డ్రైవర్ పానాలతోనే బయటపడ్డాడు. వర్షాకాలం మీరైతే పైలంగుండుర్రి జనాలు, సరేనా? ఎవరికన్నా సీరియస్గా ఉంటే వెంటనే అంబులెన్స్కు ఫోన్ కొడతారు. అట్లా ఫోన్ చేసిన కొన్ని నిమిషాలలోనే అంబులెన్స్ వచ్చి దవాఖానకు తీసుకుపోతుంది. అదంతా ఎమర్జెన్సీ సర్వీసు. రోడ్డు మీద ఎంత స్పీడ్గా పోయినా సరే పేషెంట్ ప్రాణాలు కాపాడాలని చూస్తుంటారు అంబులెన్స్లో ఉన్నోళ్ళు. అయితే అదే అంబులెన్స్ డ్రైవరు ప్రాణాలు కాపాడు కాదు, ఏం పని చేసిండో చూడుర్రి. సిగ్గు ఉండాలి కొంచెం అన్న. చెయ్యి నడిపేదేమో అంబులెన్స్ మంచిగా తాగిండు. చూడుర్రి ఎన్ని పాయింట్లు వచ్చిందో, 83 పాయింట్లు వచ్చింది. పక్కకు పెట్టు అంబులెన్స్ అని పోలీస్ సార్ చెప్పిండు. అరే ఎవరికన్నా పానం మంచిగా లేకపోతానో, యాక్సిడెంట్కి ఇట్లా సీరియస్గా ఉంటేనో స్పీడ్గా పోయి వాళ్ళని దావకాన్లో ఏర్చాలి. కానీ ఈయన ఇట్లా ఫుల్గా దాగి ఉంటే ఈయన టక్కర పెట్టాడు. ఏనన్నా మత్తులో ఏం డ్రైవింగ్ చేస్తాడు? అసలే అంబులెన్స్ అంటే మస్తు స్పీడ్గా పోతుంది. ట్రాఫిక్ ఉన్నా కూడా వాళ్ళందరూ పక్కకు జరుగుతారు. ఎర్ర సిగ్నల్ పడ్డా కూడా పేషెంట్ల ప్రాణాలు కాపాడాలని చెప్పి ముందుకు పోతుంటారు. అటువంటి సౌలతులన్నీ ఇచ్చినందుకు ఇట్లా దాగి డ్రైవింగ్ చేస్తారా? మత్తులు ఉన్నోనికి సోయి ఉంటుందా? సోయి లేకుండా డ్రైవింగ్ చేస్తే పేషెంట్ల ప్రాణాలు కాపాడు కాదు, ఇంకా లేనిపోని యాక్సిడెంట్కి ఇట్లా అయితే పానాలు తీసిన వాళ్ళు అవుతారు. ఇది ఎక్కడా అంటే హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న అశోక థియేటర్ జంక్షన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తుంటే ఇంకో ఈ అంబులెన్స్ డ్రైవర్ కనబడ్డాడట. మరి పోలీస్ సార్కి ఎందుకు డౌట్ వచ్చిందో ఏమో గానీ పోయి మందు పూల నోట్ల పెట్టి ఊదు అని అంటే ఇట్లా ఊదిన ఓలే 83 పాయింట్లు ఉంచింది. మరి ఇట్లా అంబులెన్స్ డ్రైవర్లే తాగితే ఏందన్నట్టు ఎట్లా కథ? కొంపదీసి అదే అంబులెన్స్ లో పేషెంట్ గా పోవాలని ఉందా ఏందన్ను నీకు? డబ్బు జేబులో పెట్టుకొని తిరిగితే వీని కాడ బగ్గ డబ్బులున్నాయి బలిచినోడు అనుకుంటారు. ఎవరికి కనబడకుండా అకౌంట్లో దాచుకుంటే సైబర్ నేరగాళ్ళు కొట్టేస్తారు. ఇక ఇంట్లో దాచుకుంటే ఇంటి చుట్టుపక్కల ఉండేటోళ్ళ కండ్లు మండిపోతాయి. చూస్తున్నాం కదా. అయితే ఈడో అన్న బగ్గ డబ్బులు అవసరం ఉన్నాయని బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసిండు. ఇంటికి పోతూ అన్నం తిందామని హోటళ్లకు పోయిండు. అంతే. ఇక చూడండి, 4 ముచ్చోడు 4 ఊర్లకు షేటు అన్నట్టు నల్లిగుండి నల్లి కుట్ల ముఖం వేసుకొని 4-5 సెకండ్లలోనే బండిల డబ్బులు కొట్టేసిండు. ఇగో ఈ గోచిగాడు చూడండి ఎట్లా తెలివిగా కొట్టేసిండు. అబ్బరే బిడ్డ కథం, మళ్ళా పత్తాకు లేకుండా వారిపోయిండు. బండి దగ్గర నిలబడ్డాడు. ఈయన సొంత బండి అయినట్టే ఫీల్ అయిండు. కళ్ళు మూసి తెరిచే అంతలనే కట్టలెత్తుకపోయిండు. నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన దొంగతనం ఇది. మరి బ్యాంకులకు వెళ్ళి డ్రా చేస్తుంటే ఎట్లా చూసిండో, ఎట్లా ఫాలో అయిండో గానీ నాసు పెట్టి 5 లక్షల రూపాయలను ఎత్తుకపోయిండు. ఇట్లా పోలీసులు కేసు రాసుకొని దేవులాడుతున్నారట. మరి గాడు ఉన్నాడో ఏ రాష్ట్రం అన్న వారిపోయిండో అర్థం కాని పరిస్థితి. ఇక ఈ దొంగతనం ఇట్లుంటే ఇటు మన పట్నంలో చూడండి దొంగోడు షైన్ తెంపుకొని ఎట్లా బండి మీద వారిపోయిండో.
ఈ అక్క కిరాణం కొట్టులోకి పోయి బిస్కెట్ ప్యాకెట్ కావాలి అన్నాడట. ఆయనతో అక్క తెచ్చి ఇస్తుండగానే కథం షైన్ లాగి షటర్ వేసి పోతే అక్క మళ్ళా బయటకు వచ్చేసరికి ఈడు బండి మీద పత్తాకు లేకుండా వారిపోయిండు. కానీ ఎవరా వారి దొంగ గోషిగల్లారా, ఇటువంటి ట్రిక్కులు దొంగతనాలకు కాకుండా మంచి పని చేసుకొని బతికేటందుకు ఉపయోగిస్తే ఏమవుతుందిరా? ఎక్కడ దొంగలో ఏమో పోన్రి, పైసలు బంగారం కనబడితే కండ్ల నిప్పులు పోసుకుంటున్నారు. ఏం టెక్నాలజీనో ఏందో గానీ రోజు రోజుకు కొత్త కొత్త ముచ్చట్లు అన్నీ ఈయనొస్తున్నాయి. అదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. ఇక అదైతే ఓ దునియాల లేనివి ఇచ్చంతరాలన్నీ చేసి చూపెడుతున్నది. ముందు ముందు మన చేతికి మట్టి అంటకుండా చెమట పట్టకుండా అన్ని పనులు అదే చేస్తుందట. గా ఏ టెక్నాలజీతోని ఓ తమ్ముడు ఏం కనబెట్టిండో చూస్తే షాక్ అవుతారు. తమ్ముడు ఏం కనిపెట్టిండో చూడండి ఒక్కసారి. అక్కడ ఉన్న మైక్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పిండు. వెంటనే ఆ టేబుల్ కొనాకు ఫిట్ చేసి ఉన్న మిషను ఆ తమ్ముడు చెప్పినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని అక్కడున్న పేపర్ మీద రాసింది. అచ్చం ప్రింట్ కొట్టినట్టే రాసిందిగా. గమ్మత్తున్నది. కేరళ రాష్ట్రంలో జరిగిన ఒక ఎక్స్పోలో ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఒక టీం లెక్కన ఏర్పడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి తయారు చేసిన వాయిస్ టు హ్యాండ్ రైటింగ్ మిషన్ ఇది. అంటే మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, ఆ మైకులో చెప్తే అదే రాసిస్తుంది అన్నట్టు. ఈ లెక్కన చూస్తుంటే రానున్న రోజుల్లో మనం చెప్పిందంతా నోట్ చేసుకొని అదంతా ఒక పుస్తకం లెక్క ప్రింట్ వేసి ఇచ్చే మిషన్లు సుత వస్తాయి కావచ్చు అని అనుకుంటున్నారు ఈ టెక్నాలజీ చూసిన వాళ్ళు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వార్తలు పట్టుకొచ్చినాం, అవి కూడా చూసేయండి. ఈ కోతికి ఇల్లు ఒరుతుంటే ఏమనిపించిందో మంచిగా మ్యూజిక్ లెక్క అనిపించింది కావచ్చు. పైకి కిందికి చెంగ కురుతున్నది కదా, లోపల అనుకుంటుంది కావచ్చు వారి నేనా కోతిని మీరారా నాకంటే ఎక్కువ కోతేశాలు వేస్తున్నారు అని. చూసిన వాళ్ళు కూడా కిందకి అదే కామెంట్లు పెడుతున్నారు. బంచ్ ఆఫ్ మంకీస్ ఆర్ దేర్ అనుకుంటా. కానీ భలే గమ్మత్తున్నదిలే. ఇవల్ల ఇయాల్టి గరం గరం వార్తలు మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.